మున్సిపల్ ఉద్యోగి టౌన్ ప్లానింగ్ విభాగంలో చైర్మన్ అయిన వెంకట్రామయ్య తమను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి తమపైన ఫిర్యాదు చేయడం దారుణమని 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత ఆమె భర్త కుర్ర శ్రీను అన్నారు. ఆ ప్రకారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీనుపై మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో కుర్ర శ్రీను అతని భార్య అయిన 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత మున్సిపల్ ఉద్యోగి వెంకట్రామయ్యపై అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటన పూర్వపరాల్ని కుర్ర శ్రీను కుర్ర సుజాత మీడియాకు వివరించారు. వహాబ్ రోడ్లో శ్రీను డిజిటల్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు కౌన్సిలర్ కుర్ర సుజాత గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంలో చైర్మన్ అయిన వెంకట్రామయ్య మంగళవారం ఉదయాన్నే వచ్చారని తెలిపారు. తాము తొలగిస్తామని చెప్పినా వినకుండా తొలగించే ప్రయత్నంలో బోర్డు జారి రోడ్డుపై వెళ్తున్న వాహనదారుడిపై పడబోయిందని సుజాత తెలిపారు. అంతేకాకుండా ఫ్లెక్సీ చినిగిపోయిందని తెలిపారు. దీంతో తమ కుమారుడు వదిలేసి వెళ్లండి, కుర్రోలు వచ్చాక మేము తొలగిస్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించడంతో వెంకటరామయ్య వినిపించుకోకుండా దుర్భాషలాడినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుర్ర శ్రీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు. జరిగిన ఘటనపై విచారణ చేయించాలని కోరారు. ఈ విషయమై కుర్ర శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మైలా విజయనాయుడు మాట్లాడారు. నేను చిన్నరావూరు 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాతని. నా భర్త కుర్ర సింగ్ గారు. మరి నా భర్త గత 25 సంవత్సరాల నుంచి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి మరి అన్నదానం కానీ అనాథ సేవాదానం కానీ ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను 13వ వార్డు కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్గా ఉన్నాను. మరి మేము మొన్న 21వ తారీఖు జగన్ గారి బర్త్డే సందర్భంగా మేము తెనాలి వహబ్ చౌక్లోని మరి సీను డిజిటల్ షాప్ ముందు మేము జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కేక్ కటింగ్ ఏర్పాటు చేశాము. దానికి మేము అక్కడ మా షాప్ ముందు 3 ఫ్లెక్సీలు వేయటం జరిగింది. 3 ఫ్లెక్సీలు కట్టించాము. అయితే మేము నిన్నే తీద్దామని అనుకున్నాము. కాకపోతే మా కుర్రోళ్ళు సిమ్మి క్రిస్మస్ అని చెప్పి వెళ్ళటం వల్ల నిన్న మేము నైట్ తీయలేకపోయాము. తెల్లారి తీద్దాంలే అనుకున్నాము. ఆ స్థానంలో వేరే ఫ్లెక్స్ ఒకటి కట్టాల్సింది. ఆ నైట్ కట్టాల్సింది మేము కుదరక మా కుర్రోళ్ళు లేక తెల్లారి కడదాంలే తీసి వేరే వాళ్ళ ఫ్లెక్స్ కడదాంలే అన్నట్టుగా మేము ఉన్నాము. మేము షాపుకి వచ్చేలోపు మరి టౌన్ ప్లానింగ్ అధికారులు రావటం జరిగింది. వచ్చి మా ఫ్లెక్స్లు ఏ అయితే ఉన్నాయో అవి వాళ్ళు తీయటానికి ప్రయత్నించారు. వాళ్ళు అది తీసే క్రమంలో ఒక ఫ్లెక్స్ అది పైన కటింగ్ చేయటం వల్ల ఆ ఫ్లెక్స్ ఏంటంటే గబాలను వాలి రోడ్డు మీద బండి మీద వెళ్ళి అతను తలకు తగలబోయింది. ఆ ఫ్లెక్స్లు తీయడానికి వచ్చినప్పుడు మా బాబు అన్నాడు, మా కుర్రోళ్ళు వస్తారండి, మా కుర్రోళ్ళు బయలుదేరి వస్తున్నారు, మేము తీపిస్తామని చెప్పాడు. చెప్పినా వినలేదు. ఆ ఫ్లెక్స్ ఆ కుర్రోడికి ఎప్పుడైతే తగలపోయిందో అప్పుడు మా కుర్రోడు మళ్ళీ మా బాబు ఏం చేశాడంటే, అన్న మా కుర్రోళ్ళు వస్తున్నారు తీస్తారు అని చెప్పాము. వాళ్ళు వినకుండా ఫ్లెక్స్ కూడా చినిగిపోయింది తీసేటప్పుడు కూడా. ఆ మాట మరి వాళ్ళు మా అబ్బాయి మాట కూడా లెక్క చేయకుండా వాళ్ళు తీసే క్రమంలో మా బాబుని కూడా కావాలంటే ఆ ఫ్లెక్స్లు ఎక్కి నువ్వైనా తీయి అన్నాడు. మీరు ఇట్లా కడతం వల్లే ఆ ఫ్లెక్స్ తగులుతుందన్న, మీరు అట్లా తీస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇలా కడతం వల్లే అది తగులుతుంది అన్నారు. కాకపోతే ఆ కుర్రోళ్ళకి అది తీయటం చేతగాక అది ఒరిగిందనమాట. ఆ మాట మా బాబు అనేసరికి వెంకట్రావు గారు మా బాబుని 4 రోడ్లు సెంటర్లో పట్టుకొని నోటికి వచ్చినట్టు రోత మాటలు బూతులు తిట్టాడు. నేను అది చెప్పకూడదు. నా బాబు పుట్టుకని నన్ను అవమానకరంగా నేను ఒక కౌన్సిలర్ అయి ఉన్నా, ఒక కౌన్సిలర్ లేడీ కౌన్సిలర్ని కూడా అలాంటి మాటలు అనకూడని మాటలు ఈరోజు మరి ఒక ఎంప్లాయీ అయ్యి ఉండి మరి నేను ఎవరో తెలుసు, మరి సీన్ గారు ఎవరో తెలుసు, తెలిసినా కానీ మా బాబు ఎంప్లాయీ, అసలు మా బాబుకి ఈ సంబంధమే లేదు. కాకపోతే మేము వచ్చేలోపు వీళ్ళు ఇట్లా చేయటం వల్ల మా బాబు మాట్లాడాల్సి వచ్చింది. మా బాబు పొరపాటును కూడా ఏం మాట్లాడలేదు. మా కుర్రోళ్ళు వస్తారు తీస్తారనే మా బాబు చెప్పాడు. దానికి ఆయన నోటికి వచ్చినట్టు అంత చండాలంగా అలాంటి మాటలు మాట్లాడాడు. సరే మీరు ఒక్కసారి వహబ్ రోడ్డుకు వచ్చి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఆ రోడ్లో కట్టిన ఫ్లెక్సులు తీసేవాళ్ళు మొత్తం తీయాలి.
మొత్తం తీయకుండా మా 3 ఫ్లెక్సులే తీశారు. ఇప్పుడు మనోహర్ గారు చెప్పారు తెనాల్లో ఫ్లెక్సులు కట్టకూడదని. సరే ఏదో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఫ్లెక్సులు కడుతున్నాము, కార్యక్రమం అయిపోయినమ్మటే ఫ్లెక్సులు తీస్తున్నాము. మేము ఫ్లెక్సులకి మేమేం తీయొద్దని మేమేమి వ్యతిరేకంగా మేమేం మాట్లాడతలేదు. మేము సపోర్ట్ చేస్తాము, తెనాలికి మంచి జరగాలని మేము చూస్తాము. అలాంటిది మరి మా 3 ఫ్లెక్సులే ఎందుకు తీశారు? కటింగ్ పెట్టినప్పుడు మొత్తం తెనాలి మొత్తం తీయాలి. సరే ఆ రోడ్లోనే మరి మా 3 ఫ్లెక్సులే తీసి కతిమ ఫ్లెక్సులు ఎందుకు వదిలేశారు? మరి తీసేవాళ్ళు మొత్తం తీయాలి కదా. పర్టికులర్గా వచ్చి 3 ఫ్లెక్సులే తీసేసి మమ్మల్ని తిట్టి అట్లా చేయటం ఎంతవరకు కరెక్టు? మళ్ళీ వాళ్ళు తిట్టి మళ్ళీ మేము తిట్టినట్టుగా మళ్ళీ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఒక్కసారి నేను మీడియా పూర్వకంగా చెప్తున్నాను, ఒక్కసారి మా 13వ వార్డులో కుర్రా సుజాత అంటే ఏంటో, టౌన్ ప్లానింగ్ వెంకట్రావు ఏంటో ఒక్కసారి మా వార్డులో మీరు ఎంక్వైరీ చేసుకోండి. తెనాలి మొత్తం అయినా సరే, వహబ్ రోడ్లోకైనా సరే నేను వచ్చి నిలబడతాను, సీని గారు మేము అందరం నిలబడతాము. ఒక్కసారి వెంకట్రావు గారు అనే అతను ఎలాంటి వ్యక్తి, ఏం చేస్తున్నాడు, ఎవరిని ఎట్ట మాట్లాడుతున్నాడు, ఆయన మీద జనానికి ఏంది ఆయన మీద ఎంత అభిప్రాయం ఉంది, మేమేంటి, మేము ఎలాంటి వాళ్ళం అనేది మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని చేసుకోవాలని చెప్పి మరి నేను కోరుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు 10 గంటల సమయంలో మా బాబు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వచ్చి బోర్డులు బిగుతున్నారని చెప్పారు. చెప్తే సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనినా, నువ్వేమి అనమాగలేనా అని మా అబ్బాయికి చెప్పడం జరిగింది. ఆ పీకే క్రమంలో వాళ్ళు ఎట్లా పడితే అట్లా లాగుతుంటే బోర్డు వచ్చి బయట రోడ్డు మీద వెళ్ళే మనుషుల మీద పడుతుంటే, అన్న మా వాళ్ళు వచ్చి పీకుతారన్న కొంచెం ఆగండి అని మా బాబు వెళ్ళి చెప్పడం జరిగింది. దానికి అతను లంచా కొడక, నువ్వేంట్రా చెప్పేది నాకు, నా కొడక అనే ఒక పదవాషంతో అతను మరి వెంకట్రావు అనే అతను మా బాబుని తిట్టడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చినాక అక్కడ ఏంటి ఇలా తిట్టావంట అని చెప్పి అడిగితే దానికాడ చిన్న ఒక నెట్టుకోవడం అనేది ఘర్షణ అనేది జరిగింది తప్ప ఎక్కడ కూడా కొడతాం అనేది జరగలేదు. మరి దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ అక్కడ ఏదో జరిగినట్టుగా ఇక్కడ అతను ఏదో చేసినట్టుగా తీసుకొచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టారు. మరి అదేవిధంగా మరి సిఐ గారికి కూడా మేము రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వహబ్ చౌక్లో ఏం జరిగింది, అక్కడ అసలు ఎక్కడ ఏం జరిగింది, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, చూసుకోండి ఏంటి, చూసి దానిలో అతను ఏం మాట్లాడాడు, అక్కడ ఏం జరిగింది అనేది కూడా క్లియర్గా కనబడుతూనే ఉంటుంది అక్కడ. అది అట్లా పడితే అట్లా మాట్లాడటం వల్ల మరి ఈరోజు కూడా మరి ఒక మహిళగా మా భార్య 13వ వార్డు కౌన్సిలర్గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది. అటువంటి వ్యక్తిని కూడా అతను మరి ఇలాంటి దుర్భాషలో ఆడటం చాలా బాధాకరం. వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి సిఐ గారికి నమస్కారం అండి. ఇవాళ ఉదయం సుమారుగా 10-10:30 గంటల సమయంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి కుర్రా సుజాత గారి గురించి, వారి బాబుని గురించి అనుచితంగా ఎవరైతే ఈ మున్సిపల్ ఎంప్లాయీ ఉన్నాడో దుర్భాషలాడుతూ ఏదైతే ఫ్లెక్సీలు తొలగించే విషయం మీద ఆయన వచ్చి ఆల్రెడీ మేము తొలగిస్తున్నామా, ఆగండి, అవి మీరు తొలగిస్తే ఎలా పడితే అలా చిరిగిపోతాయి, మేమే తీస్తాము అని చెప్తా వినకుండా కూడా ఆయన నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడు. అదేవిధంగా మళ్ళీ దుర్భాషలాడిందే కాకుండా మా కౌన్సిలర్ గారి మీద, వారి హస్బెండ్ మీద శ్రీనివాస్ గారి మీద 1 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయం ఏంటని చెప్పి మేము ఎంక్వైరీ చేసి జరిగిన విషయాలన్నీ పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా దానికి కౌంటర్గా ఒక కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. మేము కోరికేది ఒకటే, పోలీసు వారిని, మీరు 2 కంప్లైంట్లని విచారణ చేయండి, ప్రాపర్గా యాక్షన్ తీసుకోండి, ఏది మీకు సమంజసం అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఈ ప్రభుత్వ అధికారులు కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, వేరే డిపార్ట్మెంట్ ఎవరైనా సరే, మీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరో పొలిటికల్ లీడర్స్ మెప్పు కోసం ఇటువంటి చేయటం తగదు. ఇటువంటి విధానాన్ని స్వస్తి పలకాల. తెనాలి ప్రశాంతమైన వాతావరణం, దీన్ని పార్టీలకి కులాలకి అంటగట్టి ఎలా పెడితే అలా చేస్తారంటే దీని పర్యవసనాలు చాలా దూరంగా వెళ్తాయి. అంత దూరం తెచ్చుకోకుండా సమగ్రంగా దీని మీద విచారణ జరిపించాలని 1 టౌన్ సిఐ గారిని కోరడం జరిగింది. దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున